హర్ష ఏమో 40 సంవత్సరాలు, రీతు ఏమో 60 సంవత్సరాలు. రైట్, హర్షకు వయసు ఎంత? 40 సంవత్సరాలు. రీతుకి వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఒకరికేమో 40 ఏళ్ళు, ఇంకోళ్ళకేమో 60 ఏళ్ళు. రైట్, ఎన్ని సంవత్సరాల ముందట వాళ్ళ వయసుల నిష్పత్తి 3:5 ఉంటుంది. 3:5 ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేస్తే బెస్ట్. 10 సంవత్సరాల ముందట అని నేను ఫస్ట్ ఆప్షన్ అనుకుంటే 40కి 10 ఏళ్ల ముందు 30, 60కి 10 ఏళ్ల ముందు 50, 30:50. 30:50 ఏ నిష్పత్తిలో ఉంది? 3:5. కాబట్టి ఆన్సర్ ఎంత? 10 years. నేను అదే మీకు చెప్పాను సార్, ఏజెస్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనము ఆన్సర్ ఆప్షన్ నుంచే సాల్వ్ చేయొచ్చు. వీడి హర్ష వయస్సు 40 ఏళ్ళు. రైట్, దాని తర్వాత రీతు వయస్సు 60 ఏళ్ళు. 10 ఏళ్ల కిందట వయసు ఎంత అవుతుంది? 30. 10 ఏళ్ల కిందట వయసు ఎంత అవుతుంది? 50. 30:50. 30:50 వాల్యూ ఎంత? 3:5. అదే మనకు కావాల్సింది. సింపుల్ క్వశ్చన్ సార్, సింపుల్ క్వశ్చన్. 3:5. నవ్వు ఇక్కడ చూద్దాం 12వ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్లు సార్, ఎక్కువ మనకు ఆల్జీబ్రా, జామెట్రీ లాగా పెద్ద పెద్ద థీరమ్స్ ఏమీ లేవు. రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ టు దట్ ఆఫ్ సన్. రైట్, కొడుకు అతని తండ్రి వయస్సు నిష్పత్తి 5:2. 5:2. ఆ రెండు వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? దాని ఏజ్ వయసులో ఒక లబ్ధము ఎంత ఇచ్చాడు? 1000. అంటే 5 into 2 10. 10 కాస్త నాకు 1000 అయింది. 10 కాస్త నాకు 1000 అయింది. సో 10 100s are 1000. 100ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. అంతే కదా సార్ మనం లబ్ధం చేసేటప్పుడు. రైట్, 5 2 10. 10 కాస్త 1000 అయింది. 10 కాస్త 1000 అయింది అని అంటే రైట్, దాని అర్థం ఏంటి సార్? దాని అర్థం ఏంటి? 100 తోటి లబ్ధం చేశాను. 100ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పైన 10, నెక్స్ట్ 10. నా ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ 1 2 ఉంది. ఈ రెండింటినీ చేస్తే నాకు 8 వచ్చింది అన్నాను. 1 into 2 8. 2 8 అయిందంటే దేంతోటి లబ్ధం చేశాను? 4ని ఈక్వల్గా డివైడ్ చేస్తే into 2 into 2. అంతే కదా సార్, into 2 into 2. కాబట్టి 2 into 4 ఎంత అయింది? 8. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఎక్కడ ఎక్స్లు వైలు రాయకుండా 5 2 10. 10 కాస్త 1000 ఇచ్చాడు. 1 0 వెళ్ళిపోతే 100. 100ని ఈక్వల్గా లబ్ధం చెయ్యాలి. అంటే ఇక్కడ 10, ఇక్కడ 10. √100 ఎంత? 10. ఇక్కడ 10, ఇక్కడ 10. 2 కాస్త 4 అయింది. 4 అయిందంటే √4 ఎంత? 2. పైన 2, కింద 2. పైన 2, కింద 2. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. 3 1 లబ్ధం చేస్తే నాకు 27 వచ్చింది. 3 1s are 3. 3 27 అయింది. అంటే 3 9s are 27. 9ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. √9 ఎంత? 3. 3 into 3 1 into 3. అందరికీ ఇది ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? సో కాబట్టి నాన్న వయసు ఎంత అవుతుంది? 50. నాన్న వయసు ఎంత అవుతుంది? 50. కొడుకు వయసు ఎంత అవుతుంది? 20. నాన్న వయసు 50, కొడుకు వయసు ఎంత అవుతుంది? 20. రైట్, ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years ఫాదర్స్ ఏజ్ 50. 10 years తర్వాత ఎంత అవుతుంది? 50 + 10 ఎంత? 60 years. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 60 years. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 60. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. ఇలా మనము ఎలా 5x 2xలు రాసుకునే బదులు 5 2 10. 10 కాస్త 1000 అయింది. అంటే 100 తోటి లబ్ధం చేశాను. 100ని ఈక్వల్గా డివైడ్ చేయాలి. √100 10. దీన్ని 10 తోటి లబ్ధం చేయండి, 10 తోటి లబ్ధం చేయండి. 1 into 3 3. 3 కాస్త 27 అయింది. 3 9s are 27. √9 3. దీన్ని 3 తోటి లబ్ధం చేయండి, దీన్ని 3 తోటి లబ్ధం చేయండి. 50 + 10.
50 + 10 ఆన్సర్ ఎంత 60. 50 + 10 ఆన్సర్ ఎంత 60.